హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మూమెంట్స్ని మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, నార్మల్గా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ దేంతో డినోట్ చేస్తాం? ఎంఎక్స్ ఆఫ్ టీ. ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ టీఎక్స్. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e to the power of tx నేమ్ రాసాం. సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ e to the power of tx ఇంటూ p of x. ఇక్కడ p of x అంటే ఏంది? ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మాస్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. p of x ఈక్వల్ టు x ప్లస్ r మైనస్ 1c r మైనస్ 1 p to the power of r into q to the power of x. Okay, this is the probability mass function of negative binomial distribution. ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేస్తాం దీని గురించి. ఓకే, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ e to the power of tx ఇంటూ x ప్లస్ r మైనస్ 1c r మైనస్ 1 p to the power of r ఇంటూ q to the power of x. సో ఇక్కడ ఈ టు ది పవర్ ఆఫ్ టీఎక్స్ ఉంది, ఇక్కడ ఈ క్యూ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో రెండింటికి పవర్స్లో ఎక్స్ ఉంది కాబట్టి రెండు కలిపి రాస్తున్నాం. సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1c ఆర్ మైనస్ 1 పీ టు ది పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ క్యూ టు ది పవర్ ఆఫ్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ పవర్ ఎక్స్ రెండింటికి కలిపి రాసాం. ఓకే, ఈ పీ పవర్ ఆర్ని బేటా రాసుకుంటున్నా. పీ పవర్ ఆర్ ఈక్వల్ టు ఇంటూ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1c ఆర్ మైనస్ 1 క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ హోల్ పవర్ ఎక్స్. దిస్ టోటల్ టర్మ్ విల్ బికమ్ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ మైనస్ ఆర్. ఓకే, ముందులో పీ పవర్ ఆర్ ఉంది కాబట్టి పీ పవర్ ఆర్. సో నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇది. ఓకే, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ mx ఆఫ్ t ఈక్వల్ టు p పవర్ r ఇంటూ 1 మైనస్ q ఇంటూ e టు ది పవర్ ఆఫ్ t పవర్ మైనస్ r. దిస్ ఈజ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో మనం నార్మల్గా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఏంది? మీన్ ఈక్వల్ టు μ1 ప్రైమ్. వేరియన్స్ ఈక్వల్ టు ఏం రాస్తాం? మ్యూ2 ఫార్ములా ఏంది? μ2 ప్రైమ్ మైనస్ μ1 ప్రైమ్ స్క్వేర్. సో ఇక్కడ ఏంది? μ2 ప్రైమ్ మైనస్ మీన్ స్క్వేర్. ఓకే, మీన్ స్క్వేర్ అంటే ఇక్కడ మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? μ1 ప్రైమ్ అండ్ μ2 ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే μ1 ప్రైమ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకేసారి గనక మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది μ1 ప్రైమ్, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది μ2 ప్రైమ్, 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది μ3 ప్రైమ్, 4 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది μ4 ప్రైమ్. ఓకే, సో μ1 ప్రైమ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ mx ఆఫ్ t ఈక్వల్ టు 0. ఓకే, సో d బై dt ఆఫ్ మనకి mx ఆఫ్ t అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వచ్చింది p ఆఫ్ r ఇంటూ 1 మైనస్ q ఇంటూ e టు ది పవర్ ఆఫ్ t మైనస్ పవర్ మైనస్ r. ఓకే, t ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? u ఇంటూ v అనుకోండి. u ఇంటూ v అనుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ p పవర్ r అనేది p పవర్ ఆర్లో టీ టర్మ్స్ ఏవి లేవు కాబట్టి డైరెక్ట్ బయటకు వస్తుంది, కామన్ వస్తుంది, కాన్స్టెంట్ కాబట్టి p పవర్ r ఇంటూ d బై dt ఆఫ్ 1 మైనస్ q ఇంటూ e టు ది పవర్ ఆఫ్ t మైనస్ r t ఈక్వల్ టు 0. సో ఇది ఏం ఫార్ములా ఉంది? d బై dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా. d బై dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంది? n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో అదే ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. p పవర్ r ఇంటూ 1 మైనస్ r ఇంటూ 1 మైనస్ q e టు ది పవర్ ఆఫ్ t మైనస్ r మైనస్ 1 t ఈక్వల్ టు 0.
సో ఇంకా చేయాలి మనం దీంట్లో ఇంటర్నల్ డిఫరెన్షియేట్ చేయాలి, ఎందుకంటే దీంట్లో క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ ఉంది. సో దీన్ని ఇంటర్నల్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ. ఇక్కడ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అదే స్టెప్ కింద రాస్తా చూడండి. పీ పవర్ ఆర్ యాస్టీస్ రాసాం. ఫస్ట్ ఏం చేసాం, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ ఆర్ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ మైనస్ ఆర్ మైనస్ 1. సో దీన్ని ఇంటర్నల్ డెరివేట్ చేస్తే మైనస్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ వస్తుంది. సో దెన్ టీ ఈక్వల్ టు 0. ఓకే, టీ ఉన్న ప్రతి చోట 0 పెట్టండి. ఇక్కడ మైనస్ ఉంది క్యూ ముందులో, ఇక్కడ ఆర్ ముందులో మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ అన్ని ప్రోడక్ట్లో ఉన్నాయి కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో టోటల్గా పాజిటివ్ వస్తుంది. పీ పవర్ ఆర్ ఇంటూ 1 మైనస్ క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ 0 అంటే ఏంది 1. ఓకే, 1 మైనస్ క్యూ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1. ఇక్కడ కూడా దీన్ని మల్టిప్లై చేసాం కాబట్టి పాజిటివ్ వస్తుంది. సో క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా, క్యూ మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ 1 మైనస్ క్యూ అంటే ఏంది, 1 మైనస్ క్యూ ఈక్వల్ టు పీ. సో పీ పవర్ ఆర్ ఇంటూ పీ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 క్యూ. ఓకే, సేమ్ ఇదే ఏమొచ్చిందంటే ఇక్కడ రాస్తాను మళ్ళీ ఒకసారి. μ1 ప్రైమ్ ఈక్వల్ టు పీ పవర్ ఆర్ ఇంటూ ఆర్ పీ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 క్యూ వచ్చింది. సో ఇక్కడ బేసిస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్. సో పీ పవర్ ఆర్ మైనస్ 1 ఆర్ ఇంటూ క్యూ. ఓకే, సో minus 1 plus 1 get cancelled. We get P inverse R Q. సో Pని కింద రాసుకుందాం పాజిటివ్ వచ్చేటట్లు, ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఆర్ క్యూ బై పి. సో మనం ఇంతకుముందు నార్మల్గా మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా మనకు ఆర్ క్యూ బై పీనే వచ్చింది. ఓకే, μ1 ఈక్వల్ టు ఆర్ క్యూ బై పి. దిస్ ఈజ్ మీన్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఆర్ క్యూ బై పి. దెన్ వేరియన్స్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, ఇంకా μ2 ప్రైమ్ కావాలి. μ2 ప్రైమ్ కావాలంటే ఏం చేయాలి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని 2 టైమ్స్ ఏం చేస్తా అంటే నేను డి ఆఫ్ డిటి ఇంటూ డి ఆఫ్ డిటి ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ. ఓకే, ఓల్డ్గా టీ ఈక్వల్ టు 0. సో ఇది ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం, ఒక్కసారి డిఫరెన్షియేట్ చేసింది. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చిందో నేను అదే అక్కడ రాస్తున్నా. ఒకసారి డిఫరెంట్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ మనకి పీ పవర్ ఆర్ ఇంటూ ఆర్ 1 మైనస్ క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ. ఇదే వచ్చింది. ఒకసారి మీరు వెనకకెళ్ళి కూడా చూసుకోండి, మీరు ఒక నోట్స్లో రాసుకున్నా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఒకేసారి అంటే టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయకముందు ఏమొచ్చిందో రాయాలి. టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది, ఆర్ క్యూ బై పి వస్తుంది. కానీ టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయకముందుకు ఒకసారి డిఫరెన్స్ చేస్తే వచ్చిన దాన్ని ఇక్కడ రాస్తున్నాం. ఓకే, డి బై డిటి ఆఫ్, ఇక్కడ అన్ని కలిపి ఒక దగ్గర రాస్తున్నా, అంటే ఆర్ ఇంటూ పీ పవర్ ఆర్ ఇంటూ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ ఇంటూ 1 మైనస్ క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ హోల్ పవర్, ఇక్కడ మైనస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది. ఓకే, మైనస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది, మైనస్ ఆర్ మైనస్ 1 టీ ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం కూడా యూ అనుకోండి, ఇది మొత్తం వి అనుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా ఏంది, యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్. సో అదే ఇక్కడ చేద్దాం. సో ఫస్ట్ యూ వి డాష్, దీన్ని యాస్టీస్గా ఉన్నట్టు రాయండి. ఆర్ పీ పవర్ ఆర్ క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ వి డాష్, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ మైనస్ ఆర్ మైనస్ 2, ఇంకో మైనస్ 1 యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంటర్నల్ డెరివేట్ చేస్తే మైనస్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ ఉంటుంది, ప్లస్
ఇప్పుడు వీని యాస్టీస్ ఉన్నట్టు రండి 1 మైనస్ క్యూ ఇంటూ టు ది పవర్ ఆఫ్ టీ మైనస్ ఆర్ మైనస్ 1 యూ డాష్ అంటే దీంట్లో ఆరు పి పవర్ ఆరు క్యూ ఈ మూడు కూడా కాన్స్టెంట్ అవుతాయి. ఈ మూడు బయటకు వస్తే ఈ టు ది పవర్ ఆఫ్ టీ ఉంటుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఈ టు ది పవర్ ఆఫ్ టీనే ఉంటుంది. సో యాస్టీస్ అదే వస్తుంది మనకి అక్కడ ఆర్ ఇంటూ పి పవర్ ఆర్ క్యూ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ. సో ఫైనల్గా టీ ఈక్వల్ టు 0. ఎక్కడైతే టీ ఉందో టీ ఉన్న చోట 0 పెట్టాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ ఆరు పి పవర్ ఆర్ క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1. ఓకే, ఇక్కడ మైనస్ ఆర్ దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయండి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఆర్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఇక్కడ క్యూ ముందల మైనస్ రెండు కూడా మల్టిప్లైలో ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. సో అన్నీ కూడా పాజిటివ్లో ఉంటాయి. 1 మైనస్ క్యూ ఈ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 పవర్ మైనస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ నెగిటివ్ పోతుంది కాబట్టి క్యూ ఇంటూ టు ది పవర్ ఆఫ్ టీ. టీ అంటే ఆల్రెడీ 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా 1 మైనస్ క్యూ పవర్ మైనస్ 1 అవుతుంది. ఈ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా. ఆర్ ఇంటూ పీ టు ది పవర్ ఆఫ్ ఆర్ క్యూ. సో ఇక్కడ 1. ఓకే, ఇక్కడ ఈ రెండు ఒక దగ్గర రాస్తాను. ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 పీ పవర్ ఆర్ క్యూ. 1 మైనస్ క్యూ అంటే ఏంది, పీ పవర్ మైనస్ ఆర్ మైనస్ 2. ఓకే, ఇక్కడ క్యూ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి క్యూ స్క్వేర్ రాసుకుంటాం. ప్లస్ 1 మైనస్ క్యూ అంటే పీ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 పీ టు ది పవర్ ఆఫ్ ఆర్ క్యూ. ఓకే, సో ఇక్కడ పీకి ఇక్కడ పీ. సో బేసిస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్. మనకు తెలుసు ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 పీ పవర్ ఆర్ మైనస్ 2 క్యూ స్క్వేర్. ప్లస్ ఇక్కడ కూడా అంతే పీ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ క్యూ. సో minus r plus r get cancel. Here also minus r plus r get cancel. We get r of r plus 1 p power minus 2 q square plus p power minus 1 r q. సో ఇక్కడ పవర్ లో మైనస్ ఉంది కాబట్టి ఇన్వర్స్ చేసి రాస్తున్నా. ఓకే, r of r plus 1 q square by p square plus r q by p. ఓకే, దిస్ ఈజ్ mu2 ప్రైమ్. మనం ఇంత ముందుకు చేసినప్పుడు కూడా mu2 ప్రైమ్ ఇదే వచ్చింది. సో ఫైనల్గా మనకి ఇక్కడ mu1 ప్రైమ్ ఏమొచ్చింది, ఆర్ క్యూ బై పి వచ్చింది. mu2 ప్రైమ్ ఏమొచ్చింది, ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 పి క్యూ స్క్వేర్ బై పి స్క్వేర్ వచ్చింది. సో మనకు యాక్చువల్గా వేరియన్స్ ఫార్ములా ఏంది, వేరియన్స్ ఈక్వల్ టు mu2 ప్రైమ్ మైనస్ mu1 ప్రైమ్ స్క్వేర్. ఓకే, mu2 ప్రైమ్ ఏమొచ్చింది మనకు చూడండి, ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్. ఓకే సారీ, ప్లస్ ఇక్కడ ఆర్ క్యూ బై పీ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ mu2 ప్రైమ్ ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూ బై పీ కూడా ఉంటుంది. ఓకే, సో ప్లస్ ఆర్ క్యూ బై పీ అంటే mu2 ప్రైమ్ రాసే ఇప్పుడు మైనస్ mu1 ప్రైమ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్. ఓకే, సో ఈ 3 టర్మ్స్ లో కూడా మనం ఏం కామన్ గా చూడొచ్చు అంటే ఆర్ క్యూ బై పీ ఉంది. సో ఆర్ క్యూ బై పీ గెట్ కామన్. సో ఏం మిగిలింది మనకడ, ఆర్ ప్లస్ 1 క్యూ బై పీ ప్లస్ 1 మైనస్ ఆర్ క్యూ బై పీ. సో ఇక్కడ ఈ 1ని దీంట్లో చేసి రాస్తాం అంటే పీ ఇంటూ 1 పీ మైనస్ ఆర్ క్యూ బై పీ. దీంట్లో మల్టిప్లై చేయండి, ఆర్ క్యూ ప్లస్ క్యూ బై పీ ప్లస్ పీ ఇంటూ 1 పీ మైనస్ ఆర్ క్యూ బై పీ. ఓకే, ఇక్కడ ఏంది డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ క్యూ బై పీ, ఆర్ క్యూ ప్లస్ పీ మైనస్ ఆర్ క్యూ బై పీ. సో మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యూ మైనస్ ఆర్ క్యూ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏంది పీ ప్లస్ క్యూ ప్లస్ పీ ఉంది. పీ ప్లస్ క్యూ అంటే ఏంది 1. సో మనకి ఏం మిగిలింది ఫైనల్గా ఆర్ క్యూ బై పీ ఆఫ్ 1 బై పీ మిగిలింది అంటే ఆర్ క్యూ బై పీ స్క్వేర్. వేరియన్స్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆర్ క్యూ బై పీ స్క్వేర్. ఓకే, ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మీన్ అండ్ వేరియన్స్. మీన్ ఏమొచ్చింది మనకు
ఆర్ క్యూబ్ బై పి. ఓకే, వేరియన్స్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ బై పి స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇందులో ఇంకేమైనా మీకు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ గురించి కానీ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో కానీ ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.